ఫ్రెండ్స్ నా పేరు గోపి మీరు చూస్తున్నారు కదా ఎక్స్ప్రెస్ తెలుగు. సో ఈరోజు వీడియో మన టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పటి వరకు మనం వీడియో చేసి దాదాపు 1 వీక్ దాటిందనమాట. సో నాకు కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల అయితే వీడియో చేయలేకపోయాను. సో ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే ఇప్పుడు వరకు 14 రోజులు అయితే అయింది. సో ఈ 14 రోజులు ఎన్ని మోడలిటీ వచ్చాయి, సో అలాగే మేము తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, ఆ మోడలిటీ తీసుకున్న తర్వాత కూడా మనకు తగ్గట్లేదు. సో మేబీ లాంగ్ రన్లో తగ్గొచ్చేమో. సో ఇప్పుడైతే ఈ కోడ్ ఏ విధంగా ఉన్నదండి ఇవన్నీ కూడా మీకు చెప్పబోతున్నాను, ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ ఎవరైనా చూస్తే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పౌల్ట్రీ గురించి ఉంటుంది. ఇది మన డైలీ బుక్ అనమాట. సో బుక్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే ఉంది. మీరు ఇక్కడ చూసుకుంటే మోర్టాలిటీ వచ్చి మన ఫస్ట్ డే 1 నుండి కూడా మీరు చూసుకోవచ్చు చాలా ఎక్కువ వచ్చాయి. 51 అదే హైస్ట్ అంటే 66 హైస్ట్ అనమాట ఒక రోజుకి వచ్చి. సో ఇలా ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ 105 ఉన్నాయి కానీ అక్కడ వచ్చి 70 వీకులు పడ్డాయి కాబట్టి మనకు అక్కడ వేస్ట్ కాదనమాట. సో టోటల్గా ఏదైనా ఓవరాల్గా అయితే మన మోర్టాలిటీ వచ్చి 575 మోర్టాలిటీ అయితే వచ్చాయన్నమాట. సో చాలా ఎక్కువ అనమాట. సో లాస్ట్ టైం నేను బ్యాచ్లు చేసిన అన్నిటికన్నా కూడా ఫస్ట్ 2 వీక్స్లో ఇన్ని మోర్టాలిటీ రావడం అనేది సో నాకైతే ఎక్కువ అనమాట. ఇది ఫస్ట్ టైం నాకు. ఆ లాస్ట్లో వచ్చి అనుకోండి లాస్ట్ బ్యాచ్, కానీ స్టార్టింగ్లోనే ఇన్ని మోర్టాలిటీ రావడం అనేది ఇది ఫస్ట్. సో మన 14 రోజులకి కోడ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. సో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే బాగుందా బాగోలేదు అనేది అయితే కామెంట్ చేయండి. కొద్దిగా మోర్టాలిటీ అయితే మనకి ఎక్కువే వస్తున్నాయి. సో డైలీ చూసుకుంటే సో లాంగ్ రన్లో తగ్గితే ఓకే, తగ్గకపోతే కొద్దిగా ఈ బ్యాచ్ కూడా లాస్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఇది కోడ్ అయితే ఈ విధంగా ఉంది. సో మనకైతే ఒక పక్క అయితే పిల్లలు ఉన్నాయి కదా. సో లాస్ట్ టైం మనం పెట్టుకున్నది ఏంటంటే పిల్లల బోర్డింగ్లో ఉన్నది పాడైపోయిన దగ్గర అయితే సున్నం కూడా వేసాం కొద్దిగా నీట్గా ఆరుతుందని. సో ఈ విధంగా అయితే ఉంది, చూడవచ్చు మీరు. కోలు అయితే ఈ విధంగా ఉన్నాయి. సో ఎలా ఉన్నాయి ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు చూసారు కదా, ఇప్పుడు చూసారు కదా మీరైతే. సో కోడ్ అయితే మన 14 రోజులకి ఆ విధంగా ఉంది. సో అలాగే మన మోర్టాలిటీ కూడా సో 575 అయితే వచ్చాయన్నమాట. సో ఓవరాల్గా మన 2 వీక్స్ జర్నీ అయితే ఈ విధంగా అయితే ఉంది ఈ బ్యాచ్కి. సో మనం రెగ్యులర్గా ఎందుకు వీడియో చేయలేకపోతున్నాం అనేది సో ఈ వీడియో సో లాస్ట్ వరకు చూడండి ఎందుకు చేయలేకపోతున్నాం అనేది. సో దానికి మీకు సర్ప్రైజ్ అయితే ఉందన్నమాట సబ్స్క్రైబర్స్కి. ఏంటనేది సో ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత నేను రెగ్యులర్గా చాలా మంచి కంటెంట్తో మీకు ఈ బ్యాచ్ వెళ్ళిపోయిన వెంటనే ఆన్ ద స్పాట్ మీకు చాలా మంచి కంటెంట్తో మీకు ఒక వీడియోస్ అయితే చేస్తూ ఉంటున్నాము డైలీ. ఎలా అంటే అది ఉంది కానీ అది కొంచెం నేను చేయలేకపోతున్నాను, ఎందుకంటే నాకు కొద్దిగా ఇష్యూ వల్ల చేయలేకపోతున్నాను. మేబీ ఈ బ్యాచ్ కానీ వెళ్ళిపోతే మీకు సర్ప్రైజ్ అనమాట. ఆ సర్ప్రైజ్ అయితే అనేది ఈ బ్యాచ్ తర్వాత మీకు తెలుస్తుంది. సో అప్పటిదాకా రివీల్ చేయాలనుకోవట్లేదు. సో ఓకే. సో ఓవరాల్గా అయితే సో మన ఇన్ని రోజులకి అందుకే వారానికి 1-2 వీడియోస్ మాత్రం వస్తున్నాయి. సో మేబీ ఈ బ్యాచ్ వెళ్ళిపోయిన తర్వాత రెగ్యులర్గా డైలీ వీడియోస్ వస్తాయి, ఎందుకంటే నేను కంటిన్యూగా ఫార్మ్ కూడా ఉంటాను. ఏంటంటే నాకు కొన్ని రీజన్స్ వల్ల ఓన్లీ వర్కర్స్ని పెట్టేసి నేను ఆటోకి వెళ్తాను తెలుసు కదా. సో ఆటోకి వెళ్ళడం వల్ల కొద్దిగా రాలేకపోతున్నాను నుండి నేను ఫామ్ కూడా ఉంటున్నాను అన్నమాట. సో దానివల్ల మీకు ఒక చాలా మంచి కంటెంట్ అయితే ఇవ్వబోతున్నాను. సో ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి నెక్స్ట్ నుండి మన వీడియోస్. కాకపోతే ఒక బ్యాచ్ దాకా మట్టుకు సో లాంగ్ రన్ వీడియోస్ వస్తూ ఉంటాయి, అంటే ఒక 1 వీక్ అలా ఈ గ్యాప్లో వస్తుంటాయి, అంటే అప్డేట్స్ ఇవ్వడం కోసం మాత్రమే. మీకు ఇంకా ఎవరైనా దేని గురించి అని తెలుసుకోవాలని ఉంటే కామెంట్ చేయండి. సో చాలా మనకి రెగ్యులర్గా ఒక పర్సన్ అయితే అడుగుతుంది ఏంటంటే ఎడిటింగ్ గురించి చెప్పమంటున్నారు. సో నేనైతే ఏమీ ఎడిటింగ్ చేయను. సో రెగ్యులర్గా వీడియోస్ తీసే పెడతాను. సో ఒక thumbnail మాత్రం 6 ల్యాబ్లో ఎడిటింగ్ చేయాలి, అది ఒకటే బ్రో. నేను ఇంకేమీ ఎడిటింగ్ చేయను. సో ఓకేనా. సో ఇంకేమైనా పౌల్ట్రీ గురించి డౌట్స్ ఉంటే అడగండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. సో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ నుండి చాలా మంచి కంటెంట్తో మేము ముందుకైతే వస్తాను. సో ఇదే పౌల్ట్రీ గురించే కొద్దిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే చూస్తాను అన్నమాట. ఇది